యాక్సిడెంట్ అయిందని కాలు అంతే కాలు మొత్తం మొత్తం యాక్సిడెంట్ అయిందని నా కోసం అలా బెంగళూరు పీకున్నాను. ఇంకా బతికిందా సత్తుందా ఎలా ఒకటి కడికి వెళ్ళాలంటే జూలై 20వ తారీఖునే కొత్తగా జాయిన్ అయ్యాడు. ఇంకా ఎవరో చెప్పుకుంటున్నాం జాయిన్ అయ్యాడు. బాగా జాయిన్ అయిన తర్వాత బాగానే ఉందండి, కాళ్ళు బాగానే ఉంటాయి అన్నీ కూడా సరే అనుకోండి. ఇలాగా లేకపోతే అలాంటివి తుడుచుకొని అన్నాడు. నేను అనుకున్నాను పంపించుకోవాలి, ఎందుకంటే వల్ల నేను బతుకోలేదు. నాకు ఇద్దరు నా చేత కాలు అలాంటి సమయంలో ఏదో జరిగింది. నాకేదో గత 20వ తారీఖు నుంచి హౌస్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 టైంలో వర్క్ చేస్తుండగా ఆక్సిజన్ ప్లాంట్లోకి వెళ్ళాము. 10 నిమిషాల పాటు ఒరిస్సాకి ఇంకొక అర్థం ఉన్నాం నాతో పాటుగా. చేతికి వెనకాలకి ట్యాంక్ ఫైర్ అయ్యింది, ఆక్సిజన్ ట్యాంక్ ఫైర్ అయ్యింది. తర్వాత ఏమైందో నేను పడిపోయి ముందుకి పరిగెట్టుకుంటూ తప్పించుకొని కొంచెం వాళ్ళకి చేతికి తలకి కాలిపోయి ప్రాంతంలోని బెర్రీలోని 5-6 మధ్యలోని బెర్రీ నుండి మాకు ఒక 2 పేషెంట్ తీసుకురావడం జరిగింది. మాకు కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏంటంటే అక్కడ ఆక్సిజన్ పైప్ లీక్ అవడము లాస్ట్ అవడము జరిగింది. దానివల్ల మాకు 2 పేషెంట్లు వచ్చారు. ఒకరు సూరజ్ పాల్ 22 సంవత్సరాలు, ఇంకొక ఆయన సీతయ్య గారు 42 సంవత్సరాలు అనమాట. అయితే వీళ్ళిద్దరిలోని సూరజ్ పాల్కి గ్రేడ్ 1 అంటే సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి, కాకపోతే 60% వరకు బర్న్స్ ఉన్నాయి. సూపర్ఫిషియల్గా 60% వరకు గ్రేడ్ 1 బర్న్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకొక ఆయన సీతయ్య గారికి ఒక 6% బర్న్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా సూపర్ఫిషియల్. సీతయ్య గారి పరిస్థితి వరకు మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అంతా భయపడాల్సిన పని లేదు, ఆయన స్టేబుల్గా ఉన్నారు. సూరజ్ పాల్ గారిది గ్రేడ్ 1 బర్న్స్ అయినా సరే అది సూపర్ఫిషియలే, కానీ 48 అవర్స్ వరకు బాడీలో ఎలక్ట్రోలైట్స్ చేంజ్ ఉంటుంది. కాబట్టి నేను 48 అవర్స్ టు 72 అవర్స్ వరకు మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గాను ఆయన స్టేబుల్ ఉన్నారని నేను చెప్పలేను. ప్రస్తుతానికి ఇప్పుడు రైట్ నో ఏంటి అంటే మాత్రం రైట్ నో అయితే ఆయన స్టేబుల్గానే ఉన్నారు. అయితే దానికి ఏంటంటే కంప్లీట్గా ఏది చెప్పాలన్నా సరే నేను మీకు 48 to 72 అవర్స్ నాకు పట్టిస్తే తప్ప నేను మీకు పూర్తి వివరాలు అంటే పేషెంట్ పూర్తి పరిస్థితికి మాత్రం నేను చెప్పలేను. ప్రస్తుతానికి అయితే భయపడుకోవాల్సింది ఏం లేదు, ప్రాణాపాయం అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా జరిగిన డ్యామేజ్ బట్టి ఆక్సిజన్ పైప్ బ్లాస్ట్ జరిగింది అనేది మీరు అనుకుంటున్నారా? డ్యామేజ్ జరిగింది బట్టి ఇంకేదైనా జరిగింది అనుకుంటున్నారా? విషయం ఏంటంటేనండి, బ్లాస్ట్ ఫర్నెస్ ఇంజరీస్ ఎప్పుడు కూడాను ఇంత సివియారిటీ వచ్చేటప్పుడు అది గ్యారంటీగా గ్రేడ్ 3, గ్రేడ్ 2లోనే ఉంటాయి. ఇది బేసిక్గా ఏంటంటే ఏదైనా సరే వచ్చింది అది పూర్తి చల్లదనం వల్లనే వచ్చాలి, లేదా ఆవిరి జస్ట్ సూపర్ఫిషియల్ ఆవిరి వల్ల వచ్చిన ఇంజరీస్ అనమాట. అంటే వేడి గాలైనా అవ్వాలి, చల్లగాలైనా అవ్వాలి. మీకు అర్థమైంది, చల్లగాలి ప్రెషర్తో వచ్చిందైనా అవ్వాలి, లేదా వేడి గాలి వల్ల అవ్వాలి. సో అంటే నా అంచనా ప్రకారంగా ఇదైతే బ్లాస్ట్ ఫర్నెస్ ఇంజురీ అంటే గట్టి ఇంజురీ అని మాత్రం చెప్పను. ఇది నాకు తెలిసి నా జ్ఞానం ప్రకారం అంటే నా నాలెడ్జ్ ప్రకారం అయితే మాత్రం ఇది ఆక్సిజన్ అవ్వచ్చు, లేదా తేమ అంటే స్టీమ్ ఇంజురీ అయినా అవ్వాలి. కంపెనీ వాళ్ళు మీ దగ్గర ఏమని చెప్పని జాయిన్ చేశారు? కంపెనీ వాళ్ళు మీ దగ్గర ఏమైనా పేషెంట్లు జాయిన్ చేశారు? కంపెనీ వాళ్ళు పేషెంట్ చెప్పడం అయితే లాస్ట్ దీని దగ్గర ఆక్సిజన్ ట్యాంక్ దగ్గర డ్యామేజ్ అయింది, పైప్ లీక్ అయిందని చెప్పారు. పేషెంట్ కూడా నాకు అదే మాట చెప్పారు అనమాట. పేషెంట్ కూడాను ఆక్సిజన్ పైప్ ఓపెన్ చేసేటప్పుడు ప్రెషర్ ఒక్కసారి ఎక్కువ వచ్చేసి దానివల్ల ఇంజురీ అయిందని చెప్పేసి నాకు పేషెంట్ చెప్పిన విధానం అనమాట. ఇక్కడ ఇద్దరికి రికవరీ జరుగుతుంది సార్, ఇంకేమైనా ఫర్దర్గా పెద్ద హాస్పిటల్ పంపించే పరిస్థితి ఉంటుంది? ప్రస్తుతానికి అయితే బయటకు వెళ్ళాల్సిన
అవసరం లేదండి. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే పేషెంట్ స్టేబుల్గానే ఉన్నారు, గ్రేడ్ 1 కాబట్టి. కుడి కాలు దగ్గర ఏమో కొంచెం జస్ట్ చిన్న డ్యామేజ్ ఉంది, దాని వరకు కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు పోయితే అవసరమైతే చిన్న ఫ్లాప్ చేయాల్సి ఉంటుంది, చిన్న డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంతకు మించి అయితే ఎక్కడికి తీసుకెళ్ళవలసినంత అవసరం అయితే నాకైతే ప్రస్తుతానికి అనిపించలేదు. కాకపోతే చెప్పాను కదా మీకు 40 నుండి 72 గంటలు అదేమవుతుందంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ పొరపాటునైనా ఎక్కువ అయితే అప్పుడు ఏమైనా అవసరం పడుతుంది. కానీ నాకు ఇక్కడున్న ఫెసిలిటీస్ అంటే నాకు ఇక్కడున్న ఇంటెన్సివిస్ట్ కానీ లేదంటే జనరల్ సర్జన్స్ కానీ లేదంటే అనస్థిస్ట్ కానీ నాకు ఇక్కడ మంచి టీం ఉంది కాబట్టి నేను అక్కడికి బయటకు పంపించాల్సిన అవసరం అయితే నాకు. నా పేరు ఓమరావణ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యదర్శిని. గ్రోత్ సెంటర్లోని బెర్రీ కంపెనీలో ఇది కొత్త కాదు, యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము అనేకమైన పోరాటాలు చేసి వాళ్ళకి కార్మికులకు మెరుగైన సదుపాయాలు కల్పించమని అడుగుతూ ఉన్నాం. వాళ్ళకి మంచి వసతి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రెస్ట్ రూమ్లు కూడా ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా యాజమాన్యం వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు తప్ప కార్మికుల తాలూకా హక్కుల కోసం కానీ, కార్మికుల తాలూకా శ్రేయస్ కోసం కానీ, కార్మికుల తాలూకా ఆరోగ్యం కోసం కానీ ఎట్లాగా పట్టించుకోవడం లేదు. కాబట్టి తక్షణమే ఎవరికైతే 2 వ్యక్తులకి దెబ్బలు తగిలాయో ఆక్సిజన్ని వాళ్ళు మనకి చెప్తుంది అయితే డాక్టర్ గారు, నాకు ఇప్పుడు నేను డాక్టర్ గారితో మాట్లాడే సందర్భంలో డాక్టర్ గారు ఏమో ఒక వ్యక్తికి కొద్దిగా నార్మల్గానే ఉంది, ఇంకో వ్యక్తికి 60% పైనే అతను కాలిపోవడం జరిగింది. అతను మేము 48 hours అబ్జర్వేషన్లో ఉంటే కానీ అతని విషయాన్ని మేము చెప్పలేము కాబట్టి అది నా పరిధి కాదు. నేను 48 అబ్జర్వేషన్ ఉన్న తర్వాతనే చెప్పగలను అని చెప్తున్నారు. మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్కి యాజమాన్యం తీసుకెళ్ళినట్లయితే ఆ వ్యక్తికి మెరుగైన వైద్యం చేయించాలి. ఆ వ్యక్తి తల కుటుంబాన్ని ఈ వ్యక్తికి ఏం జరిగినా ఆదుకోవాలని సిపిఐ పార్టీగా, ఒక కార్మిక సంఘం నాయకుడిగా, కార్మిక సంక్షేమం కోరుకునే వ్యక్తిగా నేను యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి అక్కడ మెరుగైన వసతులు కల్పించాలి. అక్కడ యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యాన్ని కూడా విడిచివేసి కార్మికులకి అందరికీ న్యాయం జరిగే విధంగా అక్కడ కంపెనీ నడపవలసిందిగా నేను సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే పొల్యూషన్ కూడా చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంటుంది. బెర్రీ కంపెనీ అంటే చిన్న కంపెనీ కాదు, వేలాది మంది వ్యక్తులు దాని మీద బతుకుతున్నారు కాబట్టి అట్లాంటి నిర్లక్ష్యానికి పోకూడదన్నది నా అభిప్రాయం. ఈ బొబ్బుల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి, బొబ్బుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అటు ప్రతిపక్ష అధికార పక్షాల దగ్గర కూడా ఈ యొక్క కంపెనీ తాలూకా వ్యవహారాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయినా కూడా ఈరోజు ఈ వ్యక్తులిద్దరికే జరగడం కాదు, అనేక మంది అక్కడ ప్రాణాలు విడిచిన సంఘటనలు మన బొబ్బులి ప్రజలకి, జిల్లాలో ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యానికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో ఆ నిర్లక్ష్యం వీడి మెరుగైన సదుపాయాలు కల్పించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మెరుగైన వైద్యం చేయించాలి వీళ్ళిద్దరికీ. వాళ్ళ కుటుంబానికి ఏం జరిగినా వీళ్ళే అబ్బాయికి ఏం జరిగినా వీళ్ళే బాధ్యత వహించి ఆ కుటుంబ తాలూకా సంక్షేమాన్ని పూర్తిగా తీసుకోవాలని సిపిఐ పార్టీగా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.